హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి మా ఫస్ట్ జాబ్ అనేది ఒక స్పెషల్ ఫీలింగ్. ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ టెన్షన్. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మన ఫస్ట్ జాబ్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఇంటర్వ్యూ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఐ విల్ షేర్ యూ 14 సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ టు క్రాక్ యువర్ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్లీ. నేను ఏమైతే ఫాలో అయ్యానో అవే టిప్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ఎంటైర్ వీడియో ఫర్ అండర్స్టాండింగ్ 14 సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. ఫస్ట్ పాయింట్, ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడం. మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేశారో ఆ కంపెనీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కంపెనీ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా వీ షుడ్ నో అబౌట్ స్పెషలైజేషన్, విజన్ అండ్ మిషన్ అబౌట్ దట్ కంపెనీ. ఒకవేళ కంపెనీ ఏదైనా ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంటే ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం, అండ్ ఒకవేళ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటే సర్వీసెస్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సో వీటన్నిటిని మీ ఇంటర్వ్యూ టైంలో డిస్కస్ చేయడం వల్ల ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మీ పైన ఒక సీరియస్నెస్ని, ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్ని కలిగేటట్టు చేస్తుంది. సెకండ్ టిప్, కంపెనీ ప్రొడక్ట్ యూస్ చేయడం. మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేశారో ఆ కంపెనీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆఫర్ చేస్తుంటే అవి మీకు అందుబాటులో ఉంటే వాటిని ఒకసారి యూస్ చేయండి. అండర్స్టాండింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ గివ్ యూ మోర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. మీ ఇంటర్వ్యూ టైంలో ఒకవేళ ఆ ఇంటర్వ్యూవర్ ఆ ప్రోడక్ట్ గురించి అడిగితే షేర్ యువర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో ఇట్ విల్ ఇంప్రెస్ గ్రేట్ఫుల్లీ. థర్డ్ పాయింట్, ఇంటర్వ్యూ ఫార్మాట్ అడగండి. సాధారణంగా అన్ని కంపెనీలు ఒకేలాగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయవు. సో ఇట్ వైస్ టు ఆస్క్ హౌ ద ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్. సో ఆ ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మీ ప్రిపరేషన్కి ఒక గైడెన్స్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఆ కంపెనీ పట్ల ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది. ఫోర్త్ టిప్, జనరల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూలో కామన్గా వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ టు డిస్కస్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్, స్ట్రెంగ్త్, వీటన్నిటి గురించి ముందుగానే ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. లేదంటే మీ ఇంట్లో మిర్రర్ ఉంటే ఆ మిర్రర్ ముందుకు వెళ్ళి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మీరు రియల్ టైం ఇంటర్వ్యూలో ఎలా ఎవాల్యూట్ చేయగలుగుతున్నారు అనేది ముందుగానే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫిఫ్త్ టిప్, జాబ్ డిస్క్రిప్షన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్ చూడకుండా ఇంటర్వ్యూకి అనేది వెళ్ళిపోతారు. సో జాబ్ డిస్క్రిప్షన్ని క్లియర్గా అర్థం చేసుకోవడం వల్ల మీకు ఆ జాబ్లో ఉన్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హౌ యువర్ స్కిల్స్ మ్యాచ్ విత్ దట్ రోల్ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది తెలుసుకోవడం వల్ల మీరు ఆ ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మీకు అంటే ఒక క్లారిటీగా, క్లియర్గా ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతారు. సిక్స్త్ టిప్, స్టార్ మెథడ్ని ఫాలో చేయండి. ఈ టిప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. మన ఇంటర్వ్యూలో చాలాసార్లు బిహేవియరల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలిగాం, మన టీంకి ఎలా హెల్ప్ చేస్తున్నాం, మన టీంతో ఎలా కోఆర్డినేట్ అవుతున్నాం, ఇలాంటి క్వశ్చన్స్ని మన బిహేవియరల్ క్వశ్చన్స్లోకి వస్తాయన్నమాట. వీటిని అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ని మన స్టార్ మెథడ్ యూస్ చేసి ఎఫెక్టివ్గా ఆన్సర్ ఇవ్వడం వల్ల మనల్ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళకి మన పైన ఒక మంచి ఇంప్రెషన్ అనేది ఈజీగా కలుగుతుంది. సెవెంత్ టిప్, ఇంటర్వ్యూ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇంటర్వ్యూలో మీరు ఇవ్వబోయే ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. మెంటల్ ప్రిపరేషన్ ఈజ్ ఏ కీ. డూ రిహార్సల్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. ఇదేది లేదంటే మీ మొబైల్లో ఫేస్ క్యామ్ ఆన్ చేసుకుని, వీడియో రికార్డింగ్ ఆన్ చేసుకుని మీరు ఇవ్వబోయే ఆన్సర్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ మేక్ యూ ఎన్హాన్స్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఇట్ విల్ మేక్ యూ అపియర్ మోర్ కాన్ఫిడెంట్. ఎయిత్ టిప్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని ప్రొజెక్ట్ చేయండి. మీరు ఎవరైనా ఇంటర్న్షిప్ లేదా వాలంటీర్ వర్క్ లాంటిది ఏదైనా చేసుంటే అది మీకు చాలా మంచి హెల్ప్ అవుతుంది. వాలంటీర్ వర్క్ అంటే గ్రామ సచివాలయం వాలంటీర్ వర్క్ కాదండి. మీరు ఏదైనా ఐటీ ఫీల్డ్ లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ ఏదైనా వాలంటీర్ వర్క్ చేసినా, దాని ఇంటర్న్షిప్ వర్క్ చేసినా ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీకు డైరెక్ట్గా ఆ రోల్కి మ్యాచ్ అవ్వకపోయినా సరే దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల మీరు మీ లైఫ్ పట్ల ఎంత కమిట్మెంట్తో ఉన్నారనేది ఆ ఇంటర్వ్యూవర్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా మీకు ఉంటే అది మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడం లేదా పోర్ట్ఫోలియోలో యాడ్ చేయడం వల్ల రిక్రూటర్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐటీ ఫీల్డ్లోకి రాకముందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ని నా రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడం వల్ల నా ఇంటర్వ్యూ చేసే ముందు కూడా నాకు మంచి ఒక రెస్పెక్ట్తో మాట్లాడుతూ ఉంటారు. నైన్త్ టిప్, థాట్ఫుల్ క్వశ్చన్స్ అడగడం. ఇంటర్వ్యూ టైంలో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం చాలా ఇంపార్టెంట్.
Asking questions not only show your interest, and it reflects understanding of the role. Inquiry about responsibilities, team duties, కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎలా ఉంటాయో క్వశ్చన్స్ అడగడం చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటివరకు ఒక 300 ఇంటర్వ్యూస్ అనేది చేసి ఉంటాను. డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే కొంతమంది నో సార్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అడగకుండా వెళ్ళిపోవడం చాలా నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మీ మీద కలుగుతూ ఉంటుంది. సో ఆస్క్ క్వశ్చన్స్. సో ఇట్ విల్ గివ్ యూ సమ్ ఇంప్రెషన్ ఫ్రమ్ దెమ్. 10th టిప్, అఫ్ కోర్స్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, డ్రెస్ కోడ్. ఇంటర్వ్యూలో డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయినా సరే కొంతమంది డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూజ్ ఏ ప్రొఫెషనల్ అవుట్ఫిట్, ఇట్ విల్ రిఫ్లెక్ట్స్ ఏ పాలిసీ లుక్. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే మీ అవుట్ఫిట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఇట్ విల్ రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ. 11th టిప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అండ్ ఎర్లీ అరైవల్. దీన్ని చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఇదే. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ రెజ్యూమ్, మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ ఒక కాపీ జెరాక్స్ పెట్టుకొని ఫోల్డర్లో తీసుకుని వెళ్ళడం చాలా మంచిది. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే 1 డే ముందు కంపెనీ లొకేషన్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకుని రెడీగా ఉండడం చాలా బెటర్. ఎందుకంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఆ కంపెనీ వరకు ఎంత దూరం ఉంది, ఎంత టైం పడుతుంది అనేది ముందుగానే మీకంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇలా చేయకుండా దారిలో వెళ్ళేటప్పుడు జెరాక్స్ తీపించుకుందాంలే అని కొంతమంది వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళే టైంకి అక్కడ పవర్ లేకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. సో ఇలా చేయడం వల్ల మీరు నేర్చుకున్నదంతా మర్చిపోతారనమాట టెన్షన్లో. ఒకవేళ మీ ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్ అయితే ఒక 10 minutes ముందే సిస్టమ్, ఇంటర్నెట్ అన్నీ రెడీగా పెట్టుకోండి. 12th టిప్, పొలైట్గా ఉండండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడడం చాలా అవసరం. మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఎవ్రీవన్, ఫ్రమ్ డెస్క్ స్టాఫ్ టు సెక్యూరిటీ ప్యానల్. కొన్ని కంపెనీస్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తారు. సో ఎందుకన్నా మంచిది, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎవరితో కూడా బ్యాడ్గా మాట్లాడడం, రూడ్గా బిహేవ్ చేయడం చేయొద్దు. 13th టిప్, పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. మీ బాడీ లాంగ్వేజ్లో, మీ మాటల్లో మీ కాన్ఫిడెన్స్ అనేది బయటపడాలి. కాన్ఫిడెన్స్ అండ్ ఇంటిగ్రిటీ హైలీ వాల్యూడ్ బై ఇంటర్వ్యూవర్. దిస్ విల్ గ్రేట్లీ కాంట్రిబ్యూట్ యువర్ ఇంటర్వ్యూ సక్సెస్. మీరే ఇంటర్వ్యూవర్ అయితే ఎలాంటి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో, ఎలాంటి పర్సన్ని హైర్ చేయాలనుకుంటున్నారో అలా మీరు ఆన్సర్ చెప్పగలిగితే ఆ ఇంటర్వ్యూలో మీరే సక్సెస్ పొందుతారు. ఫైనల్ అండ్ 14th టిప్, నెక్స్ట్ స్టెప్ ఏంటో అడగండి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే నువ్వు అని చెప్పకుండా నెక్స్ట్ స్టెప్ ఏంటో అని అడగడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఏంటో మనకు క్లారిటీ వస్తుంది. అంటే అంతేకాకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, మూవ్ ఫార్వర్డ్ అవ్వడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనేది అవతల వాళ్ళకు కూడా ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. ఇఫ్ యూ ఫాలో దిస్ 14 steps, ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్. ఇఫ్ యూ ఫైండ్ మై వీడియోస్ ఇంప్రెసివ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్. రిమెంబర్ టు స్టే పాజిటివ్.